యాదవ్ చైతన్య వేదిక ఇల్లంతకుంట మండల అధ్యక్షుడిగా రాజపల్లి గ్రామానికి చెందిన మూడెత్తుల మలేష్ను రాష్ట్ర అధ్యక్షుడు గొర్ల ఐలేష్ యాదవ్ నియమించారు. ఇల్లంతకుంట మండల యాదవ్ చైతన్య వేదిక మండల అధ్యక్షునిగా మూడెత్తుల మలేష్ యాదవ్ను రాష్ట్ర అధ్యక్షులు గొర్ల ఐలేష్ యాదవ్ నియామకపు పత్రాన్ని అందజేశారు. మండలంలోని యాదవ్లు బీసీల సామాజిక రాజకీయ చైతన్యం కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నందున వారి సేవలను గుర్తించి వారికి యాదవ్ చైతన్య వేదిక ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు నియమించామని తెలిపారు. ఈ సందర్భంగా మూడెత్తుల మలేష్ యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనను యాదవ్ చైతన్య వేదిక ఇల్లంతకుంట మండల అధ్యక్షుడిగా నియమించినందుకు ఈ యాదవ్ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గొర్ల ఐలేష్ యాదవ్, ఇందుకు సహకరించిన యాదవ్ చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగ్ల శ్రీనివాస్ యాదవ్, పోలవేణి పోచమల్లి యాదవ్, వీణవేణి మహిపాల్ యాదవ్, భాషావేణి తిరుపతి యాదవ్, మూడెత్తుల వెంకటస్వామి యాదవ్కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో యాదవ్ చైతన్య వేదికను బలోపేతం చేసి యాదవ్లు బీసీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, బీసీలకు సంఘటితపరిచి చట్టసభలో బీసీలకు రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమిస్తానని తెలిపారు. ఈరోజు యాదవ చైతన్య వేదిక ఇల్లంతకుంట మండల అధ్యక్షునిగా నన్ను నియమించిన రాష్ట్ర అధ్యక్షులు గొర్ల ఐలేష్ యాదవ్ గారికి, ఇందుకు సహకరించిన యాదవ చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిక్ల శ్రీనివాస్ యాదవ్ గారికి, పోలవేణి పోచమల్లి గారికి, వీణవేణి మహిపాల్ యాదవ్ గారికి, భాషవేణి తిరుపతి యాదవ్ గారికి, మూడెత్తుల వెంకటస్వామి గారికి ముందుగా కృతజ్ఞత తెలియజేస్తూ, రాష్ట్రంలో చైతన్య వేదిక బలోపేతం చేసి యాదవుల బీసీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, బీసీలను సంఘటితపరిచి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ సాధన కోసం ఉద్యమిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.